హలో అండి. హలో. సో ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి అయితే ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? అంటే అన్ని ప్రజల వద్దకే వస్తున్నాయి కాబట్టి అందుకే. సో ఏం నచ్చింది మీకు ఈ 5 సంవత్సరాలలో? విద్య, వైద్యం అవి బాగా వచ్చాయి. వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని ఇళ్ళ వద్దకే వస్తున్నాయి. అది బాగా నచ్చింది. ఓకే. సో అంటే ఇచ్చిన హామీలు ఎలా అంటే ఏ విధంగా నెరవేర్చారు అనుకోవచ్చు? ఇచ్చిన హామీలన్నీ నవరత్న అదే మేనిఫెస్టోలో చెప్పినన్ని చేశారు. సో నవరత్నాలు ఎలా ఉన్నాయంటారు? బాగానే ఉంది. ఏది బెస్ట్ అంటారు నవరత్నాలలో? నవరత్నాలు ఏది బెస్ట్ అంటే విద్య మీద ఫస్ట్, తర్వాత ఆరోగ్యశ్రీ బెస్ట్. సో మీరేమన్నా లబ్ధి పొందారా జగన్ గారి పాలనలో? మాకు అన్నీ వచ్చాయి. ఏమేమి లబ్ధి పొందారు? అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, ఇంకా ఇల్లు అవన్నీ. ఇల్లు కూడా వచ్చిందంటారు. ఓకే. సో ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ఇంటి వద్దకే వచ్చి సర్వీస్ ఇవ్వడం ఎలా ఉందంటారు? బాగుందండి. ఇదివరకు మనం మన లాబ్స్ చుట్టూ ఇన్కమ్ క్యాస్ట్ చదువుకున్న వాళ్ళందరూ వెళ్ళేటోళ్ళు. ఇప్పుడు అవి ఏం లేకుండానే వస్తున్నాం. డైరెక్ట్ వాలంటీర్కి ఇస్తే వాళ్ళే తెచ్చిస్తారు. సో విద్య వైద్యం ఎలా ఇంప్రూవ్ అయింది? అంటే ఇప్పుడు ప్రతి ఒక్క సచివాలయం దగ్గరలోనే ఉంది కాబట్టి రైతు భరోసా కేంద్రం కానీ ప్రతి ఒక్కరికి యూజ్గానే ఉంది. ఓకే. సో మరి జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, మిగతా పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి కదా, ఎలా భావిస్తున్నారు? అంటే వాళ్ళకి ఓడిపోతామని భయంతో ఇద్దరు కలిశారు. అదే ఒక్కరే గెలుస్తామని నమ్మకం ఉన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కదా, అలా అనుకోవడం. సో వాళ్ళ సిస్టర్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం మీకు ఎలా అనిపిస్తుంది? ఆమెకి అంటే రాజకీయాలు ఎలా ముందుకు ఇక్కడ తెలంగాణలో పోవడానికి స్కోప్ లేదు కాబట్టి అందుకోసం ఆంధ్రాలో ఆ విధంగా వచ్చింది. మరి జగన్తో కలిసి ముందుకెళ్తే అయిపోతున్నాయి కదా. జగన్తో కలిసి అంటే జగన్ వాళ్ళు అడిగిన అంటే వాళ్ళు ఏవో అడుగుంటారు అవి ఫ్యామిలీ ఇష్యూస్. మరి జగన్పై విమర్శలు చేయడం, ఏకవచనంతో పిలవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఆపోజిట్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో అవన్నీ కామన్ అండి. కాకపోతే జగనే మళ్ళీ గెలుస్తాడు. మళ్ళీ జగన్ గారే వస్తే ఎలాంటి మార్పులు వస్తాయి? ఎలాంటి మార్పులు అంటే ఇవి ఉన్నాయి, కంటిన్యూ చేస్తాడు. ఇంకా అంటే డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఇంకా ఎక్కువ అంటే ఇప్పుడు కొంత ప్రజలకి ఇచ్చి మిగతాది డెవలప్మెంట్ కదా, అలా కాకుండా మొత్తం డెవలప్మెంట్ కొంత ఫస్ట్ డెవలప్మెంట్ తర్వాత ఇవి చూస్తుంటే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుందని. మరి ఒక ముక్కలు ఎపిక్ నెక్స్ట్ సీఎం ఎవరంటారు? వైఎస్ జగన్.